కాలిఫోర్నియాలో ఆగని మంటలు, లాస్ ఏంజలీస్ మొత్తాన్ని ధ్వంసం చేసిన కారు చిచ్చు. గత 1.5 వారంగా ఈ కారు చిచ్చు విజృంభిస్తూనే ఉంది. అమెరికాలో ఉన్న అగ్నిమాపక యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ మంటలు అదుపులో రావడం లేదు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం ప్రపంచానికి ఆశ్చర్యానికి గురి చేస్తాంది. ఈ విధంగా ఈ ప్రాంతమంతా అగ్నికి ఆహుతి అయి బూడిదవ్వడం చాలా బాధాకరం. హాలీవుడ్ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తారలు ఉండే ప్రదేశం. అటువంటి ప్రదేశమే ఈరోజు నీరు కూడా చిక్కని ప్రాంతంగా మారిపోయింది. ఈ విధంగా మనం చరిత్రలో ఎన్నో అగ్రరాజ్యాలు మదమెక్కి చిన్న రాజ్యాల మీద దాడులు చేసినప్పుడు, ఆ తప్పు చేసి హింస సృష్టించినప్పుడు దైవం శాపంకి గురి అయి ఆ ప్రాంతాలు చరిత్రలో కలిసిపోయినట్టు మనం ఎన్నో చారిత్రక గ్రంథాలు చదివినాం, మత గ్రంథాలు చదివినాం. సో అటువంటి శాపంలాగే ఇది అమెరికా మీద కనిపిస్తుంది. ఇప్పటికైనా అమెరికా తెలుసుకొని ఇతరులకు నష్టపరిచే పనులు దూరంగా ఉండి మంచిని చేస్తూ శాంతిని స్థాపించేకి, శాంతి కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే అక్కడ ప్రజల మీద చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి గడుస్తుంది. ఈ పరిస్థితి నుంచి అల్లా వాళ్లకు బయటకు తీసి అక్కడ శాంతి నెలకొల్పి వాళ్ళ స్వస్థలాలకు వాళ్ళు చేరుకునే విధంగా అక్కడ వాతావరణం ఏర్పడాలనేసి నేను అల్లాతో దువా చేస్తున్నాను. మనం అందరం చేద్దాము. ఆమీన్. ఇకనైనా మానవుడు నేనే గొప్ప, నా అంత శక్తి నా ఎవరి దగ్గర లేదని విర్రవీగే వెర్రితనం ఆపేసి, నా దగ్గర సిబ్బంది ఉంది, సొమ్ము ఉంది, బలం ఉంది అనే అతి తెలివి ప్రదర్శించకుండా దైవానికి లోబడి, దైవశక్తికి లోబడి తన జీవితం గడిపితే ఇహపరలోకాల సాఫల్యం లభిస్తుంది. కాలిఫోర్నియాలో ముస్లిం సంస్థ ఐసిఎన్ఏ రిలీఫ్ వర్క్ ఆర్కిడియా స్కాన్ అనిటా రేస్ కోర్స్ ప్రాంతానికి ఇస్లామియా సర్కిల్ ఆఫ్ వర్త్ అమెరికా ఐసిఎన్ఏ ఆధ్వర్యంలో దాదాపుగా 20,000 మంది ముస్లింలు చేరుకొని అమెరికా అగ్నిమాపక బాధితులకు అవసరమైన ఆహారం, ఇతర వస్తువులను సహాయం అందిస్తున్నారు. ఆపదలో ఉన్న మానవులకు ఆపన హస్తం అందించడం ముస్లింల ధార్మిక బాధ్యత. సహాయార్థి కులమతాలకు సంబంధం లేకుండా మానవతా ప్రతిపాదిక సహాయంతో చేయడం ముహమ్మద్ ప్రవక్త విధానం కనుక తాము సహాయం చేస్తున్నామని ఐసిఎన్ఏ నిర్వాహకులు అంటున్నారు.